చూసారు కదా ఎదరు చెప్పల్లో నరికేసి ఉంటాయి గుర్రాలు ఎదరు చెప్పల్లో నరికేసాడు నరికేసినప్పటికీ ఎప్పుడైతే గుర్రాలు నరికేసాడో ఆ కాశం బాలకాశం కట్టున్నాడు ఇది వరకు ఓపుగా ఉండి పొద్దున కదా ఓపు తగ్గిపోతే కొడవలతో కొత్తలు ఇంకా పొద్దున కొడవలతో కొత్తాడు ఈ మధ్య ఏం చేస్తున్నాడు కోళ్ళు కొడవలతో కూడా కొయ్యడానికి గోపిలాగా పీగా ఎప్పుడైతే అనుకున్నారో వెళ్ళినప్పటికీ ఆ కాశముడు అన్నాడు ఎప్పుడైతే బాలకాశముడు ఈ గుళ్ళు కడతావు ఇక్కడ తప్పు అన్నాడు ఎక్కడ ఇక్కడ కడతాం గుళ్ళు తప్పు ఈ గుళ్ళు కడతావు ఇక్కడ తప్పు అన్నాడు ఈ గుళ్ళు కడతాం ఇక్కడ తప్పు అన్నాడు కొడుకు ఆ బాలకాశముడు ఈ గుళ్ళు కడతామే ఇక్కడ తప్పు అన్నాడు ఎందుకు కట్టకూడదు అన్నాడు ఎందుకు కట్టకూడదంటే ఈ ఉక్క తమ్మంలో కప్పంది అన్నాడు లోపం ఉంది లోపం కప్పంది అన్నాడు గణిత స్తంభం అది ఉక్కు స్తంభంలో కప్పందన్నాడు అంటేనమ్మా అది పేర్చిన రాయి కాదు ఒకటే రాయ ఒకటే స్తంభం ఒకటే రాయిని గది స్తంభం కింద చెక్కేశాడు అరే చెక్కినప్పుడు లేదు ఇదిలోకి నీళ్ళు లేవు మేత లేదు కప్ప ఎలా వెళ్తుంది నాయన కప్పగాని ఉంటే కదా చేయనెత్తుకుంటాడు నాయన కప్ప ఎలా ఉందన్నాడు కప్ప ఉందన్నాడు లేదన్నాడు కొడుకు తండ్రికి తరఫైంది తండ్రికి కొడుకేనమ్మా వాదంతా వస్తుంది వస్తే ఏం జరిగిందంటే తండ్రి కొడుకు వాదానికి వస్తే ఇద్దరు ఒకటి పట్టారు పట్టినప్పటికీ ఏటాడు ఇస్తున్నాం ఆయన ఆ కాశముని కాపీ తోడాలని నరికేశాడు కాశముని నరికేశాడు ఎప్పుడైతే కాశముని నరికేశాడో అప్పుడు తమ్మం మొదలు కూడా చూశాడు తమ్మాన్ని నరికాడు కాపీ తోటి అందులో కప్పందా అందులో కప్పందా అరే బయటపడింది కప్పు బయటపడ్డది నేనే గొప్ప పడి అనుకున్నాను అందుకే అప్పటి నా గుడి మీద కప్పాలున్నాయి పురి పట్నానే కప్పాలున్నాయి అప్పన్న గుడి మీద కప్పలు ఉన్నాయి మంగాపురి పట్నాలు కప్పలు ఉన్నాయి అప్పన్న ఎప్పుడైతే గుడి మీద కప్పలు ఉన్నదో ఆ కప్పని చూసి అరే నేను గొప్పవాడు అనుకున్నాను నా కొడుకు నాకంట గొప్పవాడు ప్రయోజకుడు ఈ లోకానికి కావలసినటువంటి వాడిని ప్రాణాలు తీస్తాడు ఆ కాశముడు నాకంట గొప్పవాడే నా కొడుకు అని ఆ కాశముడు కూడానమ్మా అక్కడే కాపీతో పులుసుకుని ప్రాణాలు సాధించుకున్నాడు ప్రాణం సాధించాడు ఎప్పుడైతే ప్రాణం సాధించాడు ఇంకేంటమ్మా ఎప్పుడైతే ప్రాణం సాధించాడో గుళ్ళు మైలు పడిపోయి గుళ్ళు మైలు పడిపోయి ఎప్పుడైతే గుళ్ళు మైలు పడిపోయా సంవత్సరం దాకా ఊరుకుని గంధమామసలో చేస్తారమ్మా గంధమాంసలో చేస్తారు అప్పంబాబు అంటే ఆ గ్రామం అంతా కూడా తడి మడి సుడి శుభ్రాలతోటి పొద్దు నుంచి ఉపవాసం ఉండి గంధం వేస్తారు గంధం తీసి భగవంతుడికి వెళ్ళల్లా గంధం వద్దుతారు శ్రీకాకుళం అవతల నుంచి ఇటు దేశభద్రపాలెం అవతల నుంచి ఏపగుంటి నుంచి అది విశాఖపట్నం నుంచి మొత్తం చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా అందరూ కూడా సింహాద్రి అప్పన్న అంటే అప్పన్న పేర్లు ఎక్కువండి అక్కడ అంటే ఎవరి పేరైనా సరే అప్పన్న అంటే సంవత్సరం పొడుగు కూడా గంధం పోతారమ్మా ఆ సంవత్సరం పొడుగు అంటే ఆ వేళ నాడు గంధం పూస్తే ఆయన స్వరూపం ఎలా ఉంటుంది ఆంజనేయ స్వామి స్వరూపం అంటే సింహాద్రప్పన స్వరూపం అంటే ఆంజనేయ స్వామి స్వరూపం ఈ ఊళ్ళు గుళ్ళు నుంచి తెచ్చిన గంధం పోతారేమో ఓంకార స్వరూపం లాగా అంటే ఒక వెంకన్న బాబు నామం పెడతారు భగవంతుడికి రూపం లేదు గంధంలో ములుగు అంటే ఆయన సంవత్సరం అయిపోయాక గంధం వస్తారు గంధం వస్తారు అదే గంధం అవసరం వస్తారు మనం ఎండిపోయిన చేను ఎలాగైతే పత్తిగా ఇలా ఎండిపోతాదో ఆ గంధమ మాసం వచ్చేటప్పటికి అంతా కూడా ఒంటి మీద ఉన్న గంధం అంతా కూడా బద్దల కింద ఎండిపోతుంది అంటే యాసకాలం నెలలు చేలోని అలా బద్దల కింద ఎండిపోతుంది ఇప్పటికి కూడా డొక్కలో
ఉన్న తగిలిన దెబ్బ ఆ నీరు కాస్త ఆ నీరు సిగుతూ ఉంటది రక్తం. ఆయన అటువంటి కథలు తూర్పుండేది పరవటి కూర్చోండమ్మా. కాశ్మీర్ ఎప్పుడైతే చెప్పల్లాగా నరికాడో ఇటు ప్రాణం వచ్చేసింది లాగేస్తాడు కదా. అంటే అక్కడ కాశమలంకలకు తోలుకొచ్చేద్దాం నీ గుర్రాలు. కాశం నాకు ఎక్కడ ఉందండి పసలప్పుడు పక్కన ఉందండి. ఇక్కడి నుంచి పారిపోలేదు హనుమంతుడు. అంటే పాత పుట్టపాడు నుంచి కాశమలంకలోకి వెళ్ళాడు. కాశమలంక నుంచి మహానుభావుడు ఈ పోటీకి ఆగలేక బాధకు ఆగలేక తోలుతా ఆయన అప్పన బాబు కథలన్నీ కూడా కాబట్టి అప్పన బాబు పేరు మీద కష్టాలు కానుకలు చదివించాలంటే చదివించమ్మా. అప్పన బాబు పేరు మీద రావాలి సింగారు.